నమస్తే. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇందుకోసం వెనకాల స్టాల్స్ రెడీ అవుతున్నాయి. సి హాల్లో మనం ఉన్నాం, మన పక్కన బి హాల్ ఉంది. రైతుబడి అగ్రి షో కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఉన్నాము. ఫిబ్రవరి 20, 21, 22 శుక్ర, శని, ఆదివారాలు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. 3 రోజుల్లో ఏదైనా ఒక్క రోజు వచ్చినా రైతులు ఈ కార్యక్రమం మొత్తం చూసి తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హాల్ బి లో మనం ఉన్నాము. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు అవుతున్నాయి. మన వెనకాల హాల్ సి ఏర్పాటు అవుతుంది. మన ముందంతా కూడా ఓపెన్ స్టాల్స్ ఉన్నాయి. నర్సరీలు ఏర్పాటు అవుతున్నాయి. చాలా రకాల మొక్కలు కూడా ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియం కు రావాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది. లేదంటే లకిడికాపుల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే విధంగా ట్యాంక్ బండ్ నుంచి కూడా 1 కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాము. సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి దిగినట్లయితే లెఫ్ట్ కు రైట్ కు తీసుకుంటే, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ కు తీసుకుంటే ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. లేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. పక్కనే ఇందిరా పార్క్ లేదంటే ధర్నా చౌక్ అంటారు. పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రావచ్చు, ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ మొత్తం అంతా తిరిగి చూడడానికి కనీసం 3-4 గంటల సమయం అయితే సులభంగా పడుతుంది. కాబట్టి ముందుగా వస్తేనే మొత్తం అన్ని తిరిగి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం వేళ కాకుండా ముందుగా వస్తేనే బాగుంటుందని రైతుబడి సూచిస్తుంది. కలుసుకుందాం రండి.